రాష్ట్ర ఆదాయంపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు వనరులను అన్వేషిస్తోంది. ఎల్ఆర్ఎస్, ఎక్సైజ్ ద్వారా ప్రభుత్వ ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ఆదాయం పెంపునకు ఎల్ఆర్ఎస్ ను ప్రధాన వనరుగా భావిస్తోంది ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను మార్చి 31లోగా పరిష్కరించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కసరత్తు చేస్తోంది. 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ ప్లాట్లను మార్చి 31లోగా రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పింది. రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఆదాయం సమకూర్చే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారాన్ని ప్రాధాన్యతగా భావించి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 143 పట్టణ, స్థానిక సంస్థలు, 129 మున్సిపాలిటీలు, 14 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ మినహాయిస్తే 13 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 14.36 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఉన్నాయి. వీటిని పరిష్కరించి 1500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పురపాలక శాఖ నిర్ణయించింది. మరోవైపు మార్చి 31 తరువాత ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన అన్ని రకాల ఫీజులు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఎక్సైజ్ శాఖ నుంచి కూడా భారీగా ఆదాయాన్ని పొందాలని చూస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో లిక్కర్ తాగి చిల్లయ్యే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరం ఫార్మా, ఐటీ, రియల్ ఎస్టేట్ లాంటి పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలకు నిలయం. దాదాపు 20 లక్షల మంది యువత అటు ఫార్మా, ఇటు రియల్ ఎస్టేట్, ఐటీ రంగాల్లో పనిచేస్తుంటారు. అందుకే మద్యం విక్రయాలు అధికంగా జరుగుతాయి. ఇక ఇప్పుడు ఎండాకాలం కావడంతో లిక్కర్ అమ్మకాలు భారీగా జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీని ద్వారా లిక్కర్ ఉత్పత్తులు కూడా పెరిగే అవకాశం ఉంది. అమ్మకాల తయారీతో లిక్కర్ ధరలు భారీగా పెరిగి ప్రభుత్వానికే లాభం చేకూరనుంది. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆదాయం పెంపు పేరిట ఎల్ఆర్ఎస్, ఎక్సైజ్ ను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపిస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ పేరిట 50,000 కోట్ల రూపాయలు దోచుకోవాలని చూస్తోందని అంటున్నాయి. అయితే ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.